హలో మై డియర్ పీపుల్. ఇదేంటంటారా, టమాటో పచ్చడి. నాకు టమాటో పచ్చడి చాలా ఇష్టం, అందుకే స్టార్ట్ చేశాను మీకోసం కూడా. ఇట్లా ఏదైనా స్లో మోషన్లో కింద పడుతూ ఉంటే చూడడం నాకు చాలా ఇష్టం అబ్బా. అందుకే నా వీడియోని కూడా నేను స్లో మోషన్లో ఎడిట్ చేసి మరి మీకు చేయిస్తున్నాను. సరే, ఇప్పుడు పచ్చడిలోకి వచ్చేద్దాం. బాగా ఎర్రగా ఉన్న టమోటాలు తీసుకోవాలి. మాకు చట్నీ ఎక్కువ కావాలి, మాకు బంధువులు ఎక్కువ, మా మమ్మీ పంచేది ఎక్కువ, కాబట్టి మేము 3 కేజీలు తీసుకున్నాం. అన్నీ బాగా కడిగేసి కొంతమంది ఆరబెడతారు, కొంతమంది టవల్తో తుడుస్తారు. మనమైతే ఆరబెట్టేసుకుందాం. టమోటాలు పచ్చైనా బాగా తినండి అబ్బా, ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఇంకో విషయం చెప్తా, టమోటాలు మొహం మీద పట్టించుకున్నా కూడా పింపుల్స్ తగ్గుతాయి. టమోటాలు అన్నీ బాగా ఆరిపోయిన తర్వాత అన్నీ పీసెస్గా కట్ చేసుకున్నాం అనమాట. ఆ క్లిప్ అయితే ఇక్కడెక్కడ యాడ్ చేయట్లేదు. ఎందుకు యాడ్ చేయట్లేదు అనుకోవద్దండి, వాళ్ళు కట్ చేసేటప్పుడు నేను ఇంట్లో లేను. నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, నేను చాలా స్కిన్ కేర్స్ యూజ్ చేసా, బట్ డైలీ 1 టమోటా రబ్ చేసి ట్రై చేయి. కట్ చేసిన పీసెస్ అన్నిటినీ ఇలా బాయిల్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ మాత్రం చాలా టైం పడుతుంది, ఎందుకంటే మేము ఎక్కువ టమోటాలు తీసుకున్నాం. తర్వాత బాయిల్ చేసిన దాన్ని కొంచెం ఉప్పు కారం కలిపి మిక్సీకి ఆడించుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. కారం అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఒట్టిమిరపకాయలు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, అది అప్ టు యూ. ఆవాలు మెంతులు మిక్సీకి పట్టించాం. ఇది ఆవాలు, ఇది మెంతులు. తర్వాత కరివేపాకు ఇంకా ఒట్టిమిరపకాయలు తిరగవాతకి వేసేసుకుంటాం. కొన్ని ఆవాలు కూడా. తెల్లగడ్డలు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటాం మేమైతే, దాని టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత ఇది వేగేటప్పుడు గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఆవాలు వేసి మంచిగా అవన్నీ చిటపట్లాడే వరకు వెయిట్ చేయాలి. కరివేపాకు ఒట్టిమిరపకాయలు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు దాన్ని వేయించుకోవాలి. చూసేకి మంచి కలర్ఫుల్గా ఉంది కదా. తిరగవాత కాస్త చల్లగా అవ్వాలని చెప్పి ఫ్యాన్ కింద పెట్టాం. తర్వాత అది టమోటా మిక్సీ కాడిచ్చింది, ఇంకా ఆవాలు. అమ్మమ్మలు నానమ్మల కాలంలో తిరగవాత బాగేస్తే సందు చివరి వరకు వాసన వచ్చేదంట. అప్పట్లో సందులు తక్కువ ఉండేవేమో, ఇప్పుడు మాత్రం సందు చివరి వరకు రాలేదు, కానీ మా గేట్ బయట వరకు మంచి కమ్మని వాసన అయితే వచ్చింది. వీడియోలోకి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా. ఫైనల్ స్టేజ్ నాకు ఫేవరెట్, కలపడం. మీరు మళ్ళీ ఏందో అనుకోద్దండి రా స్వామి, పచ్చడి కలపడం రా. టమోటా పచ్చడి మరీ అంత డిఫికల్ట్ కాదు, ఎవరైనా ఈజీగానే చేసేసుకోవచ్చు. లైక్ వంట రాకున్నా సరే, వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారన్నా కూడా యూ కెన్ ట్రై. ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫస్ట్ టైం ప్రయోగం చేసింది కూడా ఇదే వంట కాబట్టి. మంచిగా టేస్టీగా ఉండి టమోటా పచ్చడి రెడీ. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని టమోటా పచ్చడి వేసుకుంటే చాలా. చెప్పాగా ఫస్ట్ టైం ట్రై చేసిన, టేస్ట్ మాత్రం క్రేజీ ఉంది. అందరూ తినండి.